మరి ఈరోజు నేను రాసేటువంటి బహిరంగ లేఖ దీంట్లో ఈ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. నా ప్రశ్నలకు బదులు ఇవ్వనటువంటి సివిల్ సప్లై శాఖ నేను ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి అంశాలు కానీ, కరెస్పాండెన్స్ కానీ, జీవోలు కానీ వాటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు దాటిస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను అడిగినటువంటి ప్రశ్న, మొదటి ప్రశ్న, నిబంధన ప్రకారం సరైన టైంలో కస్టమ్ మిల్లింగ్ ఇవ్వనటువంటి డిపాజిట్ జాబితాను ఇప్పటి వరకు వెల్లడించారా? వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనేక జిల్లాలో రైస్ మిల్లు నడపకున్నా, ఆపరేషన్లు లేకున్నా వారికి మీరు ఉన్నట్టు చూపిస్తూ వారికి ధాన్యం ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? సిఎంఆర్ పేరు మీద రీసైక్లింగ్ చేస్తూ అదే బియ్యాన్ని ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? చాలా గ్రామాల్లో పీడిఎస్ కింద ఇచ్చేటువంటి రైతులకు బియ్యానికి బదులు కిలోకి 10 రూపాయల చొప్పున కస్టమర్స్కి ఇచ్చేసి వారి వేలుముద్రలు తీసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి వీటన్నిటికీ తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని ఆపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉన్నదా? మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన స్టాక్స్ ఆ మిల్లులలో అవైలబుల్ ఉన్నాయా? ఉంటే ఏ మేరకు ఉన్నాయి? లేకుంటే ఏం చర్యలు తీసుకున్నారు? లేకుంటే ఏ రకంగా రికవరీ చేస్తూ ఉన్నారు? అది గత ప్రభుత్వం ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా? కానీ స్టాక్స్ ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత సిఎంఆర్ కింద బియ్యాన్ని రిటర్న్ తీసుకోవడమో, లేకుంటే వారి దగ్గర నుంచి కాస్ట్ తీసుకోవడమో చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వారి తోవలోనే నడుస్తున్నారా, లేకుంటే మీ అనుకూలంగా దీన్ని మార్చుకుంటున్నారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి సరైన టైంలో మిల్లర్లు ఇవ్వకుంటే మోసాలు చేస్తూ ఉంటే ఏ రకంగా అడ్డుకుంటున్నారు? అన్నిటికన్నా ముఖ్యంగా దీనివల్ల సివిల్ సప్లైస్ ఎంత నష్టాలు ఉంది, మరి ఎంత వడ్డీ కడతా ఉన్నారు? ఎందుకు మీరు 22,000 కోట్ల రూపాయల బకాయిల్ని వారి దగ్గర వసూలు చేయలేని ఈ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం వారితో ఏం చేసుకుంటున్నారో బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మొన్న జనవరి 25వ తారీఖు రోజు నేను మొన్న బయటపెట్టినట్లు జనవరి 25వ తారీఖు రోజు మీరు ఒక జీవో ఇష్యూ చేసి జీవో ప్రకారం టెండర్ కాల్ఫర్ చేసినట్టుగా దానికి ఒక గైడ్లైన్స్, దానికి కావాల్సినటువంటి ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మీరు ఏదైతే దాంట్లో మెన్షన్ చేశారో అదే రోజు జీవో తీసుకొని, అదే రోజు గైడ్లైన్స్ ప్రిపేర్ చేసినట్టుగా, అదే రోజు టెండర్ ప్రాసెస్ చేసినట్టుగా, అదే రోజు టెండర్ నోటీసెస్ని ప్రిపేర్ చేసి టెండర్ని కూడా ఫ్లోట్ చేసి ఒకే రోజు మీరు అంత హడావిడిగా చేయడం వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది? దాని తర్వాత మీరు కేంద్రానికి లెటర్ రాసి ఎఫ్సిఐని ఎక్స్టెన్షన్ టైం అడిగి జనవరి 15th వరకు వారు ఎఫ్సిఐ సమయాన్ని కోరితే మే 15 వరకు ఎఫ్సిఐ సమయం ఇచ్చింది. మీరు 23వ తారీఖు రోజు లెటర్ రాస్తే ఫస్ట్ రోజు వాళ్ళు లెటర్ రాసి రిప్లై ఇచ్చి మీకు 15వ తారీఖు వరకు ఈ సిఎంఆర్ రైస్ని మేము కొంటామని చెప్పేసి వారు సమయం ఇచ్చినటువంటి సమయం ప్రకారం వారికి ఆ లాటుని ఇవ్వకుండా మీరు టెండర్ ఎందుకు పెట్టిరు? టెండర్ ప్రకారం అవి ఎందుకు మీరు మరి బయట వారికి టెండర్లో ఈ బియ్యాన్ని, ఈ వడ్లను అమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దీనికి కారణం కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాము. అటువంటప్పుడు మరి లేఖ ఎందుకు రాశారు? అది కేంద్రం మీద నిపం పెడదామని చెప్పి ప్రయత్నం చేశారు. కేంద్రం మీకు సమయం ఇచ్చేసరికి పాలుపోక పాత డేట్లోనే టెండర్ చేసినట్టుగా ఒక సృష్టించి మళ్ళీ మీరు ప్రైవేట్ వాళ్లకు ఆ వడ్లను ఇచ్చి వారికి టెండర్లో అంత అలొకేట్ చేశారు. 2,007 రూపాయలకు ఏదైతే మీరు టెండర్లో వారు రేటు ఫైనలైజ్ చేశారో, ఇది చేసిన తర్వాత జలసౌదాలో జరిగినటువంటి డీల్ ఏంటి? జలసౌదాలో మంత్రి గారు, కమిషనర్ గారు సమక్షంలో రైస్ మిల్లర్లను, బిడ్డర్లను, కాంట్రాక్టర్లను పిలిపించి మీరు అక్కడ జలసౌదాలో చేసినటువంటి చీకటి ఒప్పందం ఏమిటి? ఆ చీకటి ఒప్పందంలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు ఎవరికైతే బిడ్ ఇచ్చారో వాళ్లకు, రైస్ మిల్లర్లకు మధ్యలో బలవంతంగా ఒక ఎంఓయూ అగ్రిమెంట్ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాపించడం వాస్తవం కాదా? 2,007 రూపాయలని 2,223 రూపాయలకు రైస్ మిల్లరే వీరి దగ్గర కొంటున్నట్టుగా
బిడ్డల దగ్గర నుంచి రైస్ మిల్లర్ వాపస్ వాడి బియ్యం వాళ్ళే కొంటున్నట్లుగా 2223 రూపాయలు 4 ఇన్స్టాల్మెంట్లుగా కట్టే విధంగా మీరు వాళ్ళతో ఒక ఎంఓ రాయించుకున్న మాట వాస్తవం కాదా? దాంట్లో వాళ్ళిద్దరు సంతకాలు పెట్టించుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి 2007 రూపాయలకి ఒకవేళ కాంట్రాక్టర్కి మీరు బిడ్డింగ్ చేసినప్పుడు మళ్ళీ 2223 రూపాయలకి ఆ బిడ్డర్కి రైస్ మిల్లర్కి మధ్యలో ఈ చీకటి ఒప్పందం మీరు చేయించిన 100 రూపాయల స్టాంప్ పేపర్ ఒప్పందం వెనక కారణం ఏంది? ఆ 216 రూపాయలు ఎక్సెస్గా మీరు రాయించడం వలన 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి దాదాపు 800 కోట్లు అదనంగా వసూలు జరిగేటువంటి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తుందో చెప్పాల్సినటువంటి అవసరం మరి మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా. నేను ధాన్యం దక్కించుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చినటువంటి గడువు కేవలం 90 రోజులు. కానీ ఎట్లైనా మాకు ఎక్స్టెన్షన్ వస్తుందని చెప్పి వారు 4 నెలలు 6 నెలలు అగ్రిమెంట్లో వారికి 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చి 4 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేసేటట్టుగా ఎంఓయూలో రాయించుకున్న మాట వాస్తవం కాదా? మరి నిన్న మే 23 తారీఖుకి వాళ్ళ డేట్ అయిపోయింది, 90 రోజులు గడువు దాటింది. మరి వారి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ 90 రోజులు దాటిన తర్వాత మరి వారి బిడ్డుని క్యాన్సిల్ చేసి మరి రీటెండర్ ఇస్తారా, లేకుంటే వారికి ఎక్స్టెన్షన్ ఇస్తారా? మరి మీరు కండిషన్లో మాత్రం 90 రోజుల్లో లిఫ్ట్ చేయాలా, లేకుంటే మీ ఈఎండి ఫోర్ఫిట్ చేస్తామని రాశారు కదా. మరి ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా వారి మీద మీరు కనికరం ఎందుకు చూపిస్తూ ఉన్నారు? వారికి ఎందుకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మరి మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా. అంతేకాకుండా మీరే ఒక లెటర్ రాశారు. ఏ రోజంటే 30వ తారీఖు, ఏప్రిల్ 31వ తారీఖు రోజు మీరు లెటర్ రాశారు. ఈ బిడ్డర్లకి 90 రోజుల్లో మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తామని చెప్పారు. మీరు 68 రోజులైనా మీరు ఒక్క సంచికి కూడా మీరు ధాన్యాన్ని లిఫ్ట్ చేయలేదు. దయచేసి తొందరగా ఎక్స్పెడైట్ చేయండి, తొందరగా మీరు లిఫ్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ మీరు లెటర్ రాశారు. మీ మీద తప్పు లేకుండా 90 రోజుల్లో వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ చేయకుంటే మీ చేతులు మట్టంటకుండా వాళ్ళు ఏదో కారణం చూపిస్తే మళ్ళీ వారికి ఒక్కొక్క 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి నాటకం ఒక నాటకం కాదా? దీని వెనుక మీకు ఉన్నటువంటి చీకటి ఒప్పందమే కారణం కాదా అని అడుగుతున్నా. అదే మాదిరి సన్నం వడ్ల విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా మొన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. దాదాపు మరి 1,59,000 టన్నుల సన్న బియ్యాన్ని, సన్న వడ్లని మీరు కేవలం 2,259 రూపాయలకి ఈ బిడ్డలకు అమ్మారు కదా. 2,259 రూపాయలు ఈ బిడ్డలకు అమ్మినప్పుడు మళ్ళీ మీరు ఓపెన్ మార్కెట్లో 5,700 రూపాయలకి సన్న బియ్యాన్ని కొనుగోలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు అమ్మినటువంటి 2,259 రూపాయల వడ్లను సిఎంఆర్ కింద మిల్లింగ్ చేపిస్తే మీరు ఇచ్చినటువంటి 1,59,000 టన్నులకు బదులు 1,59,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి బదులు మీరు మిల్లింగ్ చేపిస్తే 1,06,000 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది కదా. మరి 1,59,000 ఈ బియ్యము మనం మిల్లింగ్ చేస్తే పడే ధర 3,500 లోపే ఉంటుంది కదా. మరి 3,500 రూపాయలకు మీరు బియ్యం మిల్లింగ్ చేసుకుంటే వచ్చే ధరకు బదులు మీరు 5,700 రూపాయలకి ఓపెన్ మార్కెట్లో కొనాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నాం. మన దగ్గర ఉన్న వడ్లు అది కూడా 22, 23 స్టాక్ అంటే మెచ్యూర్ అయినటువంటి ప్యాడీ. అది ఒక సంవత్సరం కింద వడ్లు అని అంటే ఒక రైతుగా నేను చెప్తా ఉన్నాను, అంతకన్నా మంచి వడ్లు ఉండవు. సంవత్సరం మాగిన వడ్లు అంటే మార్కెట్లో విలువైన వడ్లు. అలాంటి విలువైనటి వడ్లను 2,259 రూపాయలకు మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మి కాంట్రాక్టర్లకు అమ్మి అదే కాంట్రాక్టర్ దగ్గర 5,700 రూపాయలకు మీరు బియ్యం కొంటున్నారు. అదే మిల్లింగ్ చేస్తే మీకు 3,500కే బియ్యం వస్తాయి. మీరు 3,500 రూపాయలకు ఈ వడ్లకు బదులుగా బియ్యం తీసుకునేటువంటి బియ్యానికి బదులు అదే కాంట్రాక్టర్ దగ్గర 5,700 రూపాయలకు బియ్యాన్ని ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని విన్నవిస్తూ ఉన్నాను. ఇదిలా ఉంటే దాదాపు 2,20,000 టన్నుల బియ్యం ఆర్డర్ ఇచ్చారు మీరు. దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టం మరి ఎవరు భరిస్తారో చెప్పాల్సినటువంటిదిగా నేను కోరుతా ఉన్నాను.
ఇలా ఇప్పటివరకు ఏ రోజు కూడా ఓపెన్ మార్కెట్లో టెండర్లో సరే మనం అది అమ్మినాము, టెండర్లో కొంటే ఎప్పుడైనా 35-36 రూపాయలకి వడ్డీ. ఇప్పుడు ఇంతకుముందు టెండర్లో కొనేవాళ్ళు, అంతకన్నా ఎక్కువ ఏ రోజు కూడా మార్కెట్లో సన్న బియ్యము టెండర్లలో ఇంత హ్యూజ్ క్వాంటిటీ కొన్న దాఖలాలు లేవు. మరి ఒకవేళ నిజంగానే ఓపెన్ మార్కెట్లో కూడా ఈరోజు కూడా 40-42 రూపాయలకు మనం రిటైల్గా కొన్నా కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తారు. మరి 10% నూకలు ఉన్నటువంటి కండిషను, 10% నూకలున్న బియ్యం అంటే నిజంగానే 35-36 రూపాయలకు రావాలా? సరే 40 కాదు 42 పట్టుకున్నా ఈ దాదాపు డిఫరెన్స్ 57 రూపాయలకు 42 రూపాయలకు 15 రూపాయలు డిఫరెన్స్ పట్టుకున్నా మీరు కొనేటువంటి ధాన్యంలో 15 రూపాయల వ్యత్యాసం ఉన్నా మీరు కొనేటువంటి 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యంకి దాదాపు 370 కోట్ల రూపాయల విలువైనటువంటి డిఫరెన్స్ ఉన్నది. మరి 370 కోట్లు ఇది కుంభకోణం కాదా మిత్రమా అని అడుగుతున్నా. మరి ఒకవైపు సన్న బియ్యంలో జరిగినటువంటి అమ్మకంలో జరిగినటువంటి వ్యత్యాసం కానీ, కొనుగోలులో జరిగినటువంటి వ్యత్యాసం కానీ, దొడ్డు బియ్యంలో మిల్లింగ్లో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, రీసైక్లింగ్లో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా మాట్లాడకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఒకరు, పోలీస్ కేసు పెడతామని ఒకరు. మరి ఇట్లా భయభ్రాంతులు పెడితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు భయపడదు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కేసులకు భయపడరని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.